శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహా త్రిపుర సుందర్యై నమః. శ్రోతలకు నమస్కారం. ఈరోజు శ్రీ శంకర విరచిత సౌందర్య లహరిలోని 71వ శ్లోకం నుంచి 75వ శ్లోకం వరకు అందరం కలిసి పఠిద్దాం. నఖానాముద్యోతైః నవనలినరాగం విహసతాం కరాణాంతే కాంతిం కథయ కథయామత్కథము మే కయాచిద్వా సామ్యం భజత్ కలయా హంత కమలం యది క్రీడల్లక్ష్మీ చరణతల లాక్షారసచణం సమం దేవి స్కందద్విపవదన పీతం స్తనయుగం తవేదన్నఖేదం హరత్ సతతం ప్రస్నుతముఖం యదాలోక్యా శంకాకులితహృదయో హాసజనకః స్వకుంభౌ హేరంబః పరిభృశతి హస్తేన झटिति అమూతే వక్షోజౌ అమృతరసమాణిక్యకుతుపౌ న సందేహస్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాత్ అవిదితవధూ సంగరసికా కుమారావద్యాపి విరదవదనక్రౌంచదళనౌ వహత్యంబస్తంబే రమదనుజకుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తామణిభిః అమలాం హారలతికాం కుచాభోగో బింబాధరరుచిభిః తంతశబలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితు కీర్తిమివతే తవ స్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడశిశురాస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానాం అజనికమనీయ కవయిత. ఇక్కడికి 75 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. భక్తితో నమస్కరించినంత మాత్రాన్నే శ్రీదేవి మన ఆపదలన్నింటినీ నశింపచేస్తుంది. శుభములు కలగటానికి కారణమైన పరమేశ్వరి మనకందరికీ శుభములు కలిగించుగాక అని ప్రార్థిస్తూ మరో 5 శ్లోకాలతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.